నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ పాలమూరు యూనివర్సిటీ ఇంగ్లీష్ లెసన్ పోయంకు సంబంధించినటువంటి ఇఫ్ అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీనిని రుడియార్డ్ కిప్లింగ్ గారు రచించడం జరిగింది. సమ్మరీ మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో కీవర్డ్స్తో చాలా ఈజీగా అర్థవంతమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పాలమూరు యూనివర్సిటీ వాళ్ళకు ఇఫ్ అనేటటువంటి లెసన్ ఇది కొత్త సిలబస్లో ఉన్నటువంటి పోయం. సో ఈ లెసన్కు సంబంధించినటువంటి సమ్మరీ చూసినట్లయితే అసలు టైటిల్ ఏంటి? ద ప్రజెంట్ పోయం టైటిల్ ఇఫ్ విచ్ వాజ్ రిటన్ బై రుడియార్డ్ కిప్లింగ్. ఇక్కడ ఇఫ్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే ఒకవేళ, ఉంటే అనేటటువంటి మీనింగ్స్ రావడం జరుగుతుంది. ప్రజెంట్ పోయంకి సంబంధించి ఒకవేళ అనేటటువంటి అర్థం రావడం జరుగుతుంది. చూడండి, మనం మొదట ఒరిజినల్ పోయం, అబౌట్ ది ఆథర్, సమ్మరీ ఈ విధంగా తెలుసుకుందాం. మీరు సమ్మరీ రాసేటప్పుడు ఈ లెసన్ నుంచి ఏ ప్రశ్న వచ్చినా సరే ఒకే ఆన్సర్ రాయొచ్చు. అబౌట్ ది ఆథర్ ముందు పెట్టి ఆ తర్వాత సమ్మరీకి సంబంధించినటువంటిది హెడ్డింగ్స్ లాగా పెట్టుకుంటూ రాసే సరిపోతుంది. సో అబౌట్ ది ఆథర్ మొదట చూద్దాం. రుడియార్డ్ కిప్లింగ్ వాజ్ బార్న్ ఇన్ బాంబే, న్యూ ముంబై, ఇండియా. రుడియార్డ్ కిప్లింగ్ అనేటటువంటి రచయిత 1865లో జన్మించడం జరిగింది. 1936లో మరణించడం జరిగింది. ఎప్పుడు మరణించిండు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. 1936లో మరణించడం జరిగింది. ఈ వాజ్ అన్ ఇంగ్లీష్ జర్నలిస్ట్, షార్ట్ స్టోరీ రైటర్, పోయెట్ అయిన నావెలిస్టు. ఈ రచయిత ఇంగ్లీష్కు సంబంధించినటువంటి జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చిన్న కథలను రాసేటటువంటి రచయిత, అదేవిధంగా నవలలను రాసేటటువంటి రచయిత, పాత్రికేయుడు అని చెప్పుకోవచ్చు అనమాట. రుడియార్డ్ కిప్లింగ్ ఈజ్ ఏ విక్టోరియన్ పోయెట్ అండ్ స్టోరీ టెల్లర్ హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఇన్ 1907. అంటే 1907 సంవత్సరంలో నోబెల్ బహుమతిని పొందినటువంటి షార్ట్ స్టోరీ రైటర్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే విక్టోరియన్ పోయెట్ అంటే విక్టోరియాకు సంబంధించినటువంటి రాజులకు సంబంధించినటువంటి టైం పీరియడ్ పోయెట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఈజ్ ఫేమస్ ఏ ఓల్ హోస్ట్ ఆఫ్ వర్క్స్ సచ్ యాజ్ ద జంగిల్ బుక్ 1894. జంగిల్ బుక్ అనేటటువంటి పుస్తకం ఏదైతే ఉందో ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి పుస్తకం. సో దానిని రచించినటువంటి రచయిత కూడా రుడియార్డ్ కిప్లింగ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా షార్ట్ స్టోరీలు అనేటటువంటివి రాయడం జరిగింది. ఇక్కడ ద ప్రజెంట్ లెసన్ అనేటటువంటిది చూసినట్లయితే దిస్ మైట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ కిప్లింగ్ టు రైట్ ద పోయం ఇఫ్ ఇన్ 1896. ద పోయం వాజ్ పబ్లిష్డ్ ఓన్లీ ఇన్ 1910. అంటే 1896 సంవత్సరంలో దీనిని రచించడం జరిగింది మరియు 1910 సంవత్సరంలో ఇది పబ్లిష్ కావడం జరిగిందని చెప్పుకోవచ్చు. చాలా ఈజీగా రుడియార్డ్ కిప్లింగ్ అనేటటువంటి రచయిత ముంబైలో పుట్టినటువంటి వ్యక్తి. ఆ తర్వాత లండన్కి వెళ్ళి లండన్లో షార్ట్ స్టోరీలు రాసిండు. కొంతకాలం తర్వాత నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది లిటరేచర్లో. ఫేమస్ బుక్, వరల్డ్ ఫేమస్ బుక్ అయినటువంటి జంగిల్ బుక్ అనేటటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. 1936లో మరణించడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబౌట్ ద పోయం, ద పోయం ఈజ్ సెట్ ఇన్ ద టోన్ ఆఫ్ ఏ ఫాదర్ ఎక్స్ప్లెయినింగ్ టు హిస్ సన్ హౌ టు లివ్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్. రుడియార్డ్ కిప్లింగ్ వాజ్ ఏ రైటర్ who took inspiring from the world around him. ద పోయం ఇఫ్ వాస్ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1910. ఇది 1910లో పబ్లిష్ అయినటువంటి పోయం అని అంటే పద్యం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రుడియార్డ్ కిప్లింగ్ అనేటటువంటి రచయిత ఒక తండ్రి కొడుకుకు అడ్వైజ్ ఇస్తే ఎట్లా ఉంటుంది, ఏ విధంగా బ్రతకాలి, ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ఎట్లా బ్రతకాలి అనేటటువంటి అంశాలను చెప్తున్నట్లు ఈ పోయం రాయడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్లు ఏంటంటే కిప్లింగ్ ఈజ్ స్పీకింగ్ టు ఈ సన్. అంటే రుడియార్డ్ కిప్లింగ్ అనేటటువంటి రచయిత తన కొడుకుకు చెప్తున్నాడు బ్రతుకున్నంత వరకు. అంటే 1936లో మరణించిండు కదా, అంతకంటే ముందు తన కొడుకుతో ఏమేమి మాట్లాడిండు, ఏమేమి కాన్సెప్ట్లు అని ఒక పద్యం రాసిండు. ఆ పద్యంలో ఏమున్నాయి? వాల్యూస్ ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయి, మోరల్స్ ఉన్నాయి, మనీ ఉంది, పవర్ ఉంది, వెల్త్ ఉంది. అంటే ఎట్లా జీవించాలనే నడవడిక మీద ఏ విధమైనటువంటి అవలక్షణాలు లేకుండా మంచి లక్షణాలు ఉండాలనేటటువంటి ఎథిక్స్, మోరల్స్ ఉన్నాయి. డబ్బుని ఎట్లా మనం సద్వినియోగం చేసుకోవాలి, పవర్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, సంపదలను మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, సంపదలు ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, సంపదలు తక్కువ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలనేటటువంటి కాన్సెప్ట్ మీద రుడియార్డ్ కిప్లింగ్ తన కొడుకుకు చెప్తున్నాడు అనమాట. సో ఇఫ్ అనేటటువంటి పోయంకు సంబంధించి మీరు ఒరిజినల్ది ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు స్టాంజాలుగా కనిపిస్తున్నది కదా.
సో దీంట్లోన చాలా చిన్నగా 4-5 కాన్సెప్ట్లే ఉంటాయి. ఇక్కడ వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్, పవర్, మనీ, వెల్త్ అనేటటువంటి ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి. యూ కెన్ కీప్ యువర్ హెడ్ వెన్ ఆల్ అబౌట్ యూ ఆర్ లూజింగ్ దేర్ అండ్ బ్లేమింగ్ ఇట్ యూ. అంటే నిన్నెవరైనా బ్లేమ్ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా నీ తల ఎత్తుకొనే ఉండాలి. నిన్ను ఎవరైతేనంటే ఇబ్బంది పెడుతుంటారో, నీ గురించి లైస్ అబద్ధాలు మాట్లాడుతుంటారో, నీ గురించి లూజింగ్గా బయట మాట్లాడుతుంటారో అప్పుడు కూడా నువ్వు వెనకడుగు వేయకుండా తల ఎత్తుకొనే ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇఫ్ యూ కెన్ డ్రీమ్ అంటే ఒకవేళ నువ్వు కలను కన్నట్లయితే దాన్ని సక్సెస్ అయ్యేంత వరకు ఖచ్చితంగా సాధించే తీరాలి. నీ ఏం అనేటటువంటిది ఖచ్చితంగా ఎవరైనా వెనక్కి ముందరికి తోసినా సరే, డిజాస్టర్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే నువ్వు డిజాస్టర్ కాకుండా నీ ఏం వైపు నీ డ్రీమ్ అనేటటువంటిది సఫలీకృతం చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నా అనమాట. యూ కెన్ మేక్ వన్ హీప్ ఆల్ యువర్ విన్నింగ్స్ అంటే నువ్వు ఏదైతే విన్నింగ్స్ను పొందుతున్నావో ఈ పోయంలో ఏం చెప్తున్నావు, నువ్వేదైతే ఒక విన్నింగ్ పొందుతావో ఆ విన్నింగ్తోనే ఆగిపోకు, నువ్వు ఇంకా అదే బిగినింగ్ అనుకొని నువ్వు ఇంకా ఎక్కువ విన్నింగ్లను పొందాలి అనేటట్లు చెప్తున్నాను అనమాట. మీకు సమ్మరీలో ఇంకా ఈజీగా అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సమ్మరీ అనేటటువంటిది మీకు స్క్రీన్ మీద ఏది కనిపిస్తుందో అదే ఎగ్జామ్లో రాసినా సరే మంచి మార్కులు వస్తాయి. ద పోయం ఈజ్ సెట్ ఇన్ ద టోన్ ఆఫ్ ఏ ఫాదర్ ఎక్స్ప్లెయినింగ్ టు హిస్ సన్ హౌ టు లివ్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్. ఇక్కడ ఒక మంచి నడవడిక కలిగినటువంటి జీవితాన్ని ఎట్లా జీవించాలని చెప్పి రుడియార్డ్ కిప్లింగ్ చెప్పడం జరుగుతుంది. రుడియార్డ్ కిప్లింగ్ వాజ్ ఏ రైటర్ హూ టుక్ ఇన్స్పైరింగ్ ఫ్రమ్ ద వరల్డ్ అరౌండ్ హిమ్. ద పోయం ఇఫ్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1910. త్రూఫ్ ద పోయం కిప్లింగ్ ఈజ్ స్పీకింగ్ టు హిస్ సన్ అంటే అది తన కొడుకుకు చెప్తున్నట్లున్న రాసినటువంటి పద్యం. ఈజ్ ట్రయింగ్ టు ఇన్కాల్కులేట్ ద వాల్యూ, ఎథిక్స్ అండ్ మోరల్స్ వన్ నీడ్ టు హ్యావ్ టు బికమ్ అన్ ఐడియల్ హ్యూమన్ బీయింగ్ అంటే ఒక మనిషి ఎట్లా జీవించాలనేటటువంటి కాన్సెప్ట్ చెప్తున్నా అనమాట. ఓన్లీ దోస్ టైమ్లెస్ వాల్యూ విల్ హెల్ప్ వన్ బికమ్ ద రియల్ మ్యాన్ అంటే ఒక మనిషి ఎవరైతే నిజమైనటువంటి మనిషిగా సమాజంలో ఉంటాడో అటువంటి అంశాలను చెప్తున్నా అనమాట. ఇక్కడ కీప్ అప్ యువర్ స్పిరిట్స్ హై వెన్ అదర్ ఆర్ లూజింగ్ దేర్ అండ్ బ్లేమింగ్ ఇట్ ఆన్ టు యూ అంటే ఈ మొదటి పద్యంలో ఏం చెప్తున్నాడు అంటే నిన్ను ఎవరైనా బ్లేమింగ్ చేసినా సరే నువ్వు రియల్ మ్యాన్గా అట్లానే ఉండాలని చెప్పి చెప్తున్నాను అనమాట. మీకు సైడ్లో ఉన్నటువంటి ఇవన్నీ నోట్ చేసుకోండి. రియల్ మ్యాన్ అనేటటువంటిది, వాల్యూస్, ఎథిక్స్ అండ్ మోరల్స్ అనేటటువంటివి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ సమ్మరీ మొత్తం సోదిలాగానే ఉంటుంది కాబట్టి మీకు ఎగ్జామ్లో సమ్మరీ రాసేటప్పుడు ఏ పాయింట్ ఎక్కడ రాయాలి, అసలు కొన్ని పాయింట్లు గుర్తు రాయలేకపోతే తండ్రి కొడుకుకు చెప్పడం అనేటటువంటిది ఏముంటుంది, కంప్లీట్గా అడ్వైజ్ అని మీ సొంత మాటల్లో ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. కానీ 1-2 పదాలు అయినటువంటి హైలైట్ పదాలు పోయంకి సంబంధించినటువంటి ఉంటే మీకు మంచి మార్కులు వస్తాయి. చూడండి, ఇక్కడ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి నువ్వు తెలుసుకో. అదర్ పర్సన్స్ నిన్ను డౌట్ లాగా చూసినా సరే నువ్వు మాత్రం పేషెన్స్గా ఉండి నువ్వు మాత్రం నీ విజ్డమ్ అనేటటువంటిది తప్పకుండా, నీ సత్యం అనేటటువంటిది నువ్వు తప్పకుండా నువ్వు ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి కొడుకుకు తండ్రి చెప్తున్నా అనమాట రుడియార్డ్ కిప్లింగ్. సో ఇక్కడ యు నీడ్ టు డ్రీమ్ అంటే ఇఫ్ ఒకవేళ నువ్వు కలగంటే, బట్ ఎన్ష్యూర్ దోస్ డ్రీమ్స్ కమ్ ట్రూ అంటే అది నిజమైనటువంటి కలలు అయ్యే విధంగా వన్ నీడ్స్ టు హ్యావ్ పాజిటివ్ థాట్ అండ్ కన్వర్ట్ టు దెమ్ ఇన్ టు ఎయిమ్స్ అంటే నీ ఆలోచనలు ఎప్పుడు పీస్ఫుల్గా పాజిటివ్గానే ఉండాలి. అంటే ఇది నేను చేస్తానో లేదో, ఇది సాధిస్తానో లేదో అనేటటువంటి నెగిటివ్ కాన్సెప్ట్లు నీ మైండ్లో లేకుండా నువ్వు పాజిటివ్గానే ఉండగలిగితే, నువ్వు దాని వైపే నువ్వు వెళ్ళగలిగితే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని చెప్పి చెప్తున్నాను అనమాట. డ్రీమ్స్ కమ్స్ ట్రూ అంటే ఏదో ఒక రోజు అవి ఖచ్చితంగా నీకు వస్తాయి. వాటిని నువ్వు టూల్స్ లాగా యూజ్ చేయాలి. నువ్వు పాజిటివ్ థాట్స్ అన్నీ కూడా ఒక టూల్స్ లాగా యూజ్ చేయాలని చెప్పి చెప్తుంది అనమాట. ద థర్డ్ స్టాంజలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈజ్ అబౌట్ టు వన్స్ కరేజ్, కన్సిస్టెన్సీ అండ్ డిటర్మినేషన్ టు దేర్ గోల్స్. ఈవెన్ ఇఫ్ యూ వాచ్ యువర్ ఎంటైర్ లైఫ్ preparations and saving washed down, you need to rise back and start all over again without any complaint అంటే నువ్వు ఎంత దూరం వరకు వెళ్తున్నావో అదంతా ఒక రన్నింగ్ రేస్ లాగా తీసుకొని రన్ బాడీ ఇఫ్ ఇట్ టు ఓల్డ్ అండ్ వార్న్ అవుట్ టు బి మేడెడ్ అండ్ కీప్ సేయింగ్ టు ఇట్ ఓల్డ్ ఆన్ టు డూ గుడ్ ఫర్ హ్యూమన్స్ అంటే ఇతరులకు మంచి చేసేటట్లనే నీ గోల్స్ అనేటటువంటి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా నీ కరేజ్ పెంచుకునే విధంగా నువ్వు వెళ్ళాలని చెప్పి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ చూడండి, వన్ నీడ్ టు బీ
able with the ordinary peoples as well as take the company ఆఫ్ ద రూలర్స్ అండ్ కింగ్స్ ఈక్వలీ. అంటే నువ్వు సాధారణ ప్రజలతో ఉన్నా సరే మై సన్, నువ్వు ఒకవేళ నువ్వు సాధారణ ఆర్డినరీ పీపుల్తో ఉన్నా సరే, ఒకవేళ నువ్వు రూరల్స్తో ఉన్నా సరే, ఒకవేళ నువ్వు కింగ్స్తో ఉన్నా సరే, వాళ్ళందరినీ ఈక్వల్గా చూడాలి. వన్ మస్ట్ నాట్ బి బై ఏ ఫ్రెండ్ ఆర్ ఎనిమీ. అంటే నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. డు నాట్ ట్రీట్ పీపుల్ డిఫరెంట్లీ బేస్డ్ ఆన్ దేర్ మనీ, పవర్ ఆర్ వెల్త్. అంటే నువ్వు వాళ్ళని డబ్బు ఉండడం వల్ల ఒక కారణంగా, పవర్ ఉండడం వల్ల ఒక కారణంగా, వెల్త్ ఉండడం వల్ల ఒక కారణంగా వాళ్ళను ట్రీట్ చేయొద్దు. అంటే మార్కెట్లో ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకు వంగి దండాలు పెట్టి, ఆయనకు అట్లీస్ట్ నమస్కారం పెట్టి ఆర్డినరీ పీపుల్ని చీప్గా తీసి పడేయద్దు. పవర్ని, మనీని, వెల్త్ని ఇవన్నిటిని సమానంగా చూడాలని చెప్పి చెప్తున్నాను అనమాట. లాస్ట్లో ఒక చాలా ఇంపార్టెంట్ వర్డ్ నేను చెప్తాడంటే, ఇఫ్ ఏ మ్యాన్ ఉమెన్ ఈజ్ ఏబుల్ టు కీప్ ఆల్ దోస్, అంటే ఎవ్రీథింగ్ మెయింటైన్డ్ త్రూఅవుట్ ద పోయమ్ ఇన్ మైండ్ ద వరల్డ్ విల్ బిలాంగ్ టు దెమ్. అంటే నీ పక్కల స్త్రీ ఉన్నా సరే, పురుషుడు ఉన్నా సరే, నువ్వు ఈక్వల్గానే ఉండాలని చెప్పి చెప్తున్నాను అనమాట. అంటే స్త్రీ ఉందనుకోండి, సమ్ టైమ్ స్త్రీని ఇబ్బంది పెట్టేటటువంటి మాటలు మాట్లాడడం, సమ్ టైమ్స్ ఇబ్బంది పెట్టేటటువంటి చేష్టలు చేయడం, అటువంటివి చేయొద్దు. ఇక మెన్ ఉండనుకో, ఒక్కొక్కసారి అతనితో ఉండడం, ఇంకా పక్క ఉమెన్ ఉందంటే అతన్ని విడిచిపెట్టి ఇంకా వేరే వరకు వెళ్ళడం. సో ఇవన్నీ చేసుకోవద్దు అనేటటువంటి అడ్వైజ్ ఇస్తున్నాడు అనమాట. సో ఓవరాల్గా అన్ని స్టాంజాలు కలిపితే ఒక స్టాంజాలు ఏం చెప్తున్నాడు, నిన్ను బ్లేమింగ్ చేస్తారు. సో ఆ టైంలో కూడా నువ్వు గుడ్ మేనర్తోనే ఉండాలి, నీ డ్రీమ్ వైపు నువ్వు వెళ్ళాలి. ఒకవేళ నువ్వు కలగన్నట్లయితే అందులో నీకు ఎయిమ్స్ అనేటటువంటివి కొన్ని చోట్ల నీకు పాజిటివ్ థాట్స్ రాకపోయినా సరే, నెగిటివ్ థాట్స్ వస్తే వాటన్నిటిని టూల్స్ లాగా యూజ్ చేసుకొని నువ్వు పాజిటివ్ థాట్ వైపే ఉండి నీ గోల్స్ని సెట్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నాడు. ఇక ఇంకో పోయంలో ఏం చెప్తున్నాడంటే, నీవు ఏదైతే కలలు కంటున్నావో, నీవు ఏదైతే విన్ కావాలనుకుంటున్నావో, నీ బిగినింగ్ అనేటటువంటిది ఎన్నో లాస్ల నుంచి వస్తుంది కాబట్టి ఆ లాస్లన్నింటినీ మాత్రమే చూసుకోకుండా ఒకసారి నీవు విన్ అయితే ఇదే విజయం అని అనుకోకుండా ఓల్డ్ ఆన్ అదంతా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నాడు. ఇక ఫైనల్ స్టాంజాలో నువ్వు రూరల్ స్థానం ఉన్నా సరే, ఆర్డినరీ పీపుల్ స్థానం ఉన్నా సరే, కింగ్ స్థానం ఉన్నా సరే, అందరినీ సమానంగా చూడాలి అని చెప్పి చెప్తున్నాడు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు స్త్రీ స్థానం ఉన్నా సరే, పురుషుని స్థానం ఉన్నా సరే, ఇద్దరి పట్ల చాలా మంచి ప్రవర్తనతో ఉండాలి, ఎక్కువ తక్కువలుగా చూడొద్దు, నడవడిక అవసరం అని చెప్పి చెప్తున్నాడు. మొత్తం 4 స్టాంజాల్లో కిప్లింగ్ ఈ స్పీకింగ్ టు హిస్ సన్ అడ్వైజ్ ఇఫ్ మై సన్ అని చెప్పి ఏ విధంగా చెప్తున్నాడు, వాల్యూస్ ఇంపార్టెంట్, ఎథిక్స్ ఇంపార్టెంట్, మోరల్స్ ఇంపార్టెంట్, పవర్ ఇంపార్టెంట్, వెల్త్ ఇంపార్టెంట్, రియల్ మ్యాన్ కావాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఒక మీనింగ్ఫుల్ లైఫ్ని అడ్వైజ్ చేస్తున్నాడు అనమాట. సో ఇది సమ్మరీకి సంబంధించి మీకు తెలుగులో కూడా కనిపిస్తుంది, మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని రాసినంటే సరిపోతుంది. సో ఏంటి ఇక్కడ తండ్రి కొడుకుకు చెప్తున్నాడు, మార్రా బేటా మై సన్, నా కొడుకు అంటని చెప్పి బిజ్జల దేవుడు చెప్తుంటాడు కదా బాహుబలిలో, అట్లా కాకుండా మై సన్ నువ్వు మంచిగా కావాలంటే గొప్పగా ఎట్లా ఆలోచించాలి, రియల్ మ్యాన్గా ఎట్లా ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్ని చెప్తున్నాడు. ఇది ఈ లెసన్కి సంబంధించినటువంటి పోయం. ఐ హోప్ మీ అందరికీ ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకట్రాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ దండు వెంకట్రాములు.